కరోనా వ్యాధి నుండి ప్రజలను రక్షించాలని పరమేశ్వరునికి ప్రార్థన. నెలవంక వంకలు నెత్తిన ధరించి మా వంకలెన్నుట మచ్చగాదే, కాలకాలుండనంచు గర్వించుగరకంఠి కలిగరంబున భీతి కలుగదయ్య. దేవీభిషక్కని తడిమెడి వేదముల్ సత్యమౌనా కరోన చవకున్న, మృత్యుంజయుండన సత్యమౌ నా జనుల్ సామూహికంబుగా చచ్చుచుండ. జనుల పాపం బంటన్ని శక్తి ఏమి, కాలమహిమం బంటన్న నీ ఖ్యాతి ఏమి, వైద్యలోపం బంటన్న నీ వసి ఏమి, మృత్యువే గొప్పయన్నని సత్యమేమి. నింద పడకుండ బ్రోవుమా ఇందుమౌళి, నీవు నింద పడకుండ బ్రోవుమా ఇందుమౌళి. రామసుబ్బారావు మాస్టర్ గారు మనందరి కోసం చేసినటువంటి ఆ శివపెరుమాళ్ తాలూకా ప్రార్థన, వారికి అనేక నమస్సులు. ఈరోజు అంశము రెండుగా విభజించుకుందాం. ఒకటి మాస్క్, దానిని ఏ విధంగా ధరించడం. రెండవది డిసీజ్ క్లాసిఫికేషన్, దానిని ఏ విధంగా మనము చేయడం. అయితే ఈ సమయంలో అందరం ఇంట్లోనే ఉంటున్నాము. కరోనా బారి నుండి ఎఫెక్ట్ కాని వాళ్లకు ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ అవసరం లేదని తెలుసుకున్నాము. కానీ ఎవరైనా ఒకరు ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంది కదా, చేత వాటి గురించి తెలుసుకోవాలి. మొట్టమొదట చూడండి, ఇది కనిపిస్తోందా? మెడికల్ మాస్క్ అంటారు, దీన్నే సర్జికల్ మాస్క్ అని అంటారు. దీనికి రెండు రంగులు ఉంటాయి. ఒకటి తెలుపు రంగు, ఒకటేమో లైట్ గ్రీన్ కలర్. ఇన్ఫ్యాక్ట్ ఇది 3 లేయర్స్గా ఉంటుంది. మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, లోపల ఒక లేయర్ ఉంటుంది. ఆ లోపల లేయర్ ఏమో ఇలా లోపల లేయర్ వైట్గా ఉంటుంది, గ్రీన్ లేయర్ బయట ఉంటుంది. అయితే ఏం చేయాలి, గ్రీన్ బయటకు వచ్చేటట్టుగా, వైట్ లోపల ఉండేటట్టుగా, ఈ ముక్కుకి చూడండి ఇలా ముంచుకునేది బద్దలా ఉంది, అది ముక్కు దగ్గర వచ్చేటట్టు ఇలా పెట్టుకుని ఇలా వెనక్కి తీసుకుని టైట్గా ముడి వేసుకోవాలి, లూజ్గా ఉండకూడదు. ఓకే, తర్వాత ఈ కింద భాగాన్ని కూడా మళ్ళీ ఈ తాడు కూడా తీసి స్నగ్గా కట్టుకోవాలి. ఇలా పెట్టుకుని కిందని మీదని కూడా బంధిస్తే అలా ఉంటుంది. ఇది ముక్కుకేమో ఇలాగా మనం నొక్కి ఉన్నట్టుగా ముక్కుకి ఇలా పెట్టుకుంటే ఆ మధ్యలోంచి కూడా ఏది లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. ఇది సాధారణమైనటువంటి మాస్క్లా కనిపిస్తుంది కానీ ఎక్స్ట్రీమ్లీ ప్రొటెక్టివ్. ఓకే, హాస్పిటల్స్లో నర్సులు, డాక్టర్లు అన్ని ప్రొసీజర్లు చేసేటప్పుడు సాధారణంగా వాడే మాస్కే ఇది. సో ఇట్స్ హైలీ ప్రొటెక్ట్. చూడనా ఇదేం చేస్తుంది అన్నట్టు ఉంటుంది, కానీ జాగ్రత్తగా వాడితే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇది ఎలా ధరించాలో వచ్చే స్లైడ్లో చూద్దాం. రెండవ టైప్ ఆఫ్ మాస్క్ క్లాత్ మాస్క్. ఇది ఇళ్లలో మీరు తయారు చేసుకోవచ్చు, లేదంటే రెడీమేడ్గా లూయి ఫిలిప్, తర్వాత రేమాండ్స్ అందరూ కూడా అమ్ముతున్నారు. రకరకాల రంగులలో, డిజైన్లలో, శారీకి మ్యాచింగ్గా ఉండేటట్టుగా, బ్లౌజ్కి మ్యాచింగ్గా ఉండేటట్టుగా కూడా కొనుక్కోవచ్చు. కానీ పర్పస్ ఏంటంటే మ్యాచింగ్ కన్నా ముందు మనకి ప్రొటెక్షన్. దీనికి కూడా ఒక క్లిప్లా ఉంటుంది మీదని, అది ముక్కు దగ్గర ఈ విధంగా వచ్చేట్టు ధరించి వీటిని చెవులకి రబ్బర్ బ్యాండ్స్ టైట్గా లాగి పెట్టుకోవాలి. ఈ కింద భాగం చూడండి, నా చిన్న ఎలా పట్టుకునిందో అలా పట్టుకుని ఉండాలి, ఏ విధమైన గ్యాప్ ఉండకూడదు. దీని పేరేమిటి? ఫ్యాబ్రిక్ మాస్క్. దీని పేరేమిటి? మెడికల్ మాస్క్ ఆర్ సర్జికల్ మాస్క్. ఇంకొక మాస్క్ ఉంది, దాని పేరు ఏమిటంటే N95 మాస్క్. దీని మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. దీనికి కూడా మీద ఒక ముక్కు దగ్గర ఒక హుక్లా ఉంటుంది, అంటే ఒక క్లిప్లా ఉంటుంది పట్టుకోవడానికి.
లోపల ప్యాడింగ్, మధ్యలో 4-5 లేయర్స్, 2-3 రంగుల్లో దొరుకుతుంది. వైట్గా ఉండొచ్చు, ఎల్లోగా ఉండొచ్చు, రెండు ఒక్కటే. దీనికి ఎలాస్టిక్ అడ్జస్టబుల్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంగ్త్ని బట్టి, మనకి టైట్గా ఉండడానికి. ముందు ధరించేటప్పుడు కిందది ముందు లోపల మెల్ల వేసుకుంటాం, ఆ తర్వాత మీద వేసుకుంటాం. దగ్గరగా వచ్చినట్టు ఇలా పెట్టుకోవాలి. ఓకే, నగ్గా ఉండాలి, ఇలా మీద భాగం నొక్కబడి ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలా సింపుల్గా ఉంటాయి. మాస్క్ వేసుకున్నాం, ఏమిటి వేసుకున్నారు, ఎలా వేసుకున్నారు? చొక్కా వేసుకున్నామని తిరగేసేసుకుని, లేకపోతే ప్యాంటు చొక్కా చేతులు తొడుక్కుంటే బాగుంటుందా? పద్ధతి కాదు కదా. బొత్తాలు పెట్టకుండా, లేకపోతే తప్పుగా బొత్తాలు పెట్టుకోం కదా. అలాగే వీటికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో వాటిని ధరించినప్పుడే వాటి పర్పస్ సాల్వ్ అవుతుంది. సో ఇది కాకుండా ఇంకో మాస్క్ ఉంది, చాలా థిక్ ప్యాడ్స్ అన్నమాట. ఈ మాస్క్ ధరించినప్పుడు ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదట ఇక్కడికి వస్తాయి ఇలా. ఇది చాలా చాలా ప్రొటెక్టివ్ అన్నమాట. అసలు ఏది లోపలికి వెళ్ళదు, గాలి తప్ప అన్ని ఫిల్టర్ అయిపోయి. అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్, దొరకదు. ఇది అందరూ వాడాల్సిన పని లేదు. ఎవరైతే హై డెన్సిటీ వైరల్ జోన్స్లో ఉంటారో, లైక్ ఇన్వేసివ్ వెంటిలేషన్స్ చేస్తూ ఐసీయూ ట్యూబులు పెట్టి చేస్తున్న వాళ్ళ దగ్గర వాడతారు. ఇది సామాన్యమైన జనులకు సంబంధించినటువంటిది కాదు. అలాగే ఇదేమో నాక్షస్ ఫ్యూమ్స్తో వాటితో వర్క్ చేస్తున్నటువంటి ఫైర్ ఫైటర్స్, అలాంటి వాళ్ళకి ఏంటంటే దీనికి ఆక్సిజన్ కనెక్షన్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ వెనకాల పెట్టుకుని దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుని మిగతా ఎయిర్ వచ్చిందంతా ఫిల్టర్డ్గా రావడానికి ఉంటుంది. ఇది మెడికల్ పర్పజే కాదు, అదర్ పర్పజెస్ కూడా ఉంటాయి. వాట్ ఈస్ దట్ కాల్డ్? ఇట్ ఈస్ కాల్డ్ 3M మాస్క్. అది ఎమర్జెన్సీ వచ్చి చేసినప్పుడు వాడతారు. అయితే ఇప్పుడు మాస్కులు వాడడాన్ని ఒకసారి మనం స్లైడ్స్లో చూద్దాం. డూస్ అండ్ డోనాట్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి అందించినటువంటి వీడియో ఇది, స్లైడ్ ఇది. ఆ స్లైడ్ చూడండి. డూస్లోకి వస్తే ముందు చేతులు కడుక్కోవాలను. మాస్క్ వేసుకోవడానికి ముందుగా చేతులు కడుక్కోవడానికి ఇక్కడ పెట్టారు. నేను లేజర్ పాయింటర్ వాడతాను. సో ఇది చేతులు శుభ్రం చేసుకుందే, మాస్క్ టచ్ చేయకూడదు. ఆ తర్వాత మాస్క్ను ఒక ఎండ్లో పట్టుకోవాలి, మంచిలో పట్టుకోకూడదు. ఇట్లా రెండో ఎండ్ చేతికి తీసుకుని ముక్కు వైపు మీదకి పెట్టుకుని జాగ్రత్తగా లాగి పెట్టుకోవాలి. తర్వాత ఎన్ష్యూర్ దట్ ద కలర్డ్ సైడ్ ఫేసెస్ అవుట్వర్డ్ and the white side faces inward. I already told you. And place the metal strip of the nose there, and then cover mouth and face and chin also here. Chin is to protect have a grip. Mouth and nose to protect breathing. Adjust the mask to your face without leaving gaps on the sides. And then తీసేసినప్పుడు ఏంటంటే ఎదురుగుండా ఎవరైనా ఉన్నప్పుడు మాస్క్ తీయకూడదు. తర్వాత ఈ మాస్క్ తాలూకా పై భాగాన్ని తొడుక్కున్న తర్వాత ఎప్పుడూ ముట్టుకోకూడదు. మరి సార్లు అసెత్తుకోవడం, దీన్నే ముక్కు తొడుచుకోవడానికి వాడుకోవడం, అలాంటి పనులు చేయకూడదు. దీన్ని తెస్తే పైన ఉన్న వైరస్లు అన్ని ఫిల్టర్ అయిన కూడా ఉంటాయి కదా, అవన్నీ మనం చేర్చుకోవడం. అందుకని తర్వాత దాన్ని జాగ్రత్తగా తీసి అక్కడ డస్ట్బిన్లో డిస్పోజ్ ఆఫ్ చేసేసి చేతులు కడుక్కోవాలను. ఎందుకు? ఇది డిస్పోజబుల్ మాస్క్ కాబట్టి, ఇది రీయూజబుల్ కాదు, మళ్ళీ వాష్ చేసి వాడడానికి ఉండదు. ఓకే, నౌ వాట్ ఆర్ ద డూ నాట్స్? డూ నాట్స్ ఏమిటి? చిరిగిపోయిన మాస్క్ వాడవద్దు, ముక్కు కిందన పెట్టుకుని వాడవద్దు, నోటి మట్టుకే కవర్ చేసుకుని. తర్వాత డూ నాట్ వేర్ ఇట్ లూజ్, డూ నాట్ టచ్ ద ఫ్రంట్ ఆఫ్ ద మాస్క్, డూ నాట్ రిమూవ్ ద మాస్క్ అండ్ వర్ టు టాక్. ఎవరితో మాట్లాడండి దాన్ని ఇలా వేలు పట్టుకుని అవుతారు. కామన్గా చేసే మిస్టేక్. ఒకటి, మాట్లాడినప్పుడు వాళ్ళకి అంటుకోవడానికి ఉంది. రెండు, మన వేళ్ళు పట్టుకుని మళ్ళీ మన మొహానికి అన్నిటికీ రాసుకుంటాం. మాటలు మాట్లాడేటప్పుడు మాస్క్ తీయక్కర్లా, కామన్గా చేసే మిస్టేక్. డూ నాట్ లీవ్ అది తీసేసి షూస్ పారేసినట్టు దాన్ని పడేసి రాకూడదు. మాస్క్ని ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చేయకపోతే పిల్లవాళ్ళు, మిగతా వాళ్ళు ఆ మాస్క్నేమో ముట్టుకుంటే వాళ్ళకి వస్తుంది.
తర్వాత మాకు ఒకరితో ఈ మాస్క్ షేర్ చేసుకునేటటువంటి వస్తువు కాదు. ఇది N95 మాస్క్. ఇట్ ఈస్ నాట్ ఫర్ రొటీన్ యూస్. రిమెంబర్, దిస్ ఈస్ నాట్ ఫర్ రొటీన్ యూస్. ఐ విల్ టెల్ యూ వెన్ టు యూస్ దట్. ఓకే, నౌ యు సీ హియర్ హౌ టు వేర్ అ నాన్ మెడికల్ మాస్క్. సింప్లెస్ట్ ఏమిటి? క్లాత్ మాస్క్, నాన్ మెడికల్ మాస్క్. రెండోది ఏమిటి? మెడికల్ మాస్క్. మూడోది ఏమిటి? N95. ప్రొసీజర్ అక్కడ కూడా సేమే. క్లీన్గా ఉండేది ఉన్నదా లేదా చూసుకోవాలి. రంగురంగులుగా ఉండొచ్చు కానీ తర్వాత గ్యాప్లు ఉండకుండా పెట్టుకోవాలి. మౌత్ నోస్ కవర్ చేసుకోవాలి. టచ్ చేయకూడదు మాస్క్ని. చేతుల తర్వాత క్లీన్ చేసుకోవాలి. రిమూవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెవుల దగ్గర నుంచి రిమూవ్ చేసి దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చెయ్యాలి. ఒకవేళ మనం ఇది రీయూజబుల్ కదా, మరిది ఇది రీయూజబుల్ కదా, అంచేత దాన్నేమో జాగ్రత్తగా ముందు నీళ్ళల్లో ఒక పౌచ్లో పెట్టి ఉంచుకోవాలి, జిప్ లాక్లో. వాష్ చేయడానికి ముందు దాన్ని తీసి సోప్లో పడేసి బాగా దాన్ని సోప్ చేసి కొంతసేపు ఉంచి తర్వాత దాన్ని వాష్ చేసుకుని చేతులు శుభ్రంగా సోప్తో కడుక్కోవాలి. ఇన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. మాస్క్ అంటే ఎంత కేర్లెస్గా వాడుతున్నామో చెప్పనక్కర్లా. ఒకరు ఇక్కడ పెట్టుకుంటారు, 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 ఒకరు చెవులకి వేలాడి తీసుకుంటారు, ఒకరు సంచిలో పెట్టుకుంటారు, ఒకరు వేరే ఎక్కడో కూడా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు డూ నాట్స్. చిరిగిపోయినది వాడవద్దు. తర్వాత ఏమో లూజ్గా పెట్టుకోవద్దు. తర్వాత గళ్ళగళ్ళగా ఉండి సీవ్లా ఉన్నది వాడద్దు. ఇంకొకరి ముందు మాస్క్ తీయద్దు. తర్వాత టైట్గా పెట్టేసుకుని ఊపిరి కూడా రానట్టు పెట్టుకోవద్దు. తర్వాత వెట్గా ఉన్న మాస్క్ వాడద్దు. ఇంకొకరికి అయ్యా నువ్వు బయటకు వెళ్తున్నావే, నా మాస్క్ తీసిస్తాను, నువ్వు పట్టుకొని వెళ్ళి వేసుకొని రా అని ఇచ్చే వస్తువు కాదు. ఎవరి మాస్క్ వాళ్ళే వాడవలను. అది సరే. దీని సంగతి ఏమిటి? ఇది కూడా రీయూజబుల్ కాదు. కానీ WHO has allowed N95 can be sterilized properly with the procedure, can be used for about 2 or 3 times. అది ఇప్పుడు ఏ మాస్క్ ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను. పేషెంట్ ఉన్న ఒక ఇంట్లో ఉదాహరణకు తీసుకుందాం. ఒకరికి సిమ్టమ్స్ ఆఫ్ కాఫ్, ఫీవర్, కోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. కరోనా ఉన్నట్టుగా అనుమానంగా ఉంది. ఇమీడియట్గా ఆ వ్యక్తిని వేరే రూమ్లో ఉంచడం. ఆ వ్యక్తికి వేయవలసిన మాస్క్ ఇది. N95. Suspect the probable case or a confirmed case will always have a N95 mask and will be indoors. All others can wear a cloth mask or a medical mask or both, depending on the proximity and the nearness to go and serve. Okay, outside the room, when the patient is inside the room, this is good enough. When you want to attend on the patient, have this. On the top of that, have the medical mask. Serve the patient. Remove that carefully. Dispose it off properly. Wash hands thoroughly. Then only touch your inner mask. This is while you are serving. While you are not serving and you are away from the patient to the outside room, use a very good 2-layered cloth mask, not made up of complete cotton and not synthetic material. Because synthetic material does not allow you to breathe. Cotton is porous, it allows you to breathe. And synthetic material cannot be worn for longer time, particularly in this kind of weather. So when do I use an N95 mask? When there is a patient in the house and he has to wear. And also when you are visiting a healthcare facility for vaccination or any other emergency purpose, because the viral load is so high in the hospital environment, it is allowed to use the N95 mask. But while you are sitting in the car, you can use the cloth mask, and then before entering the healthcare facility, change onto a N95 mask. Okay, this is the way we have to use. When somebody is sick, he is in the room, he wears this. When the people who are outside, not serving him, they wear this. When they serve this, they wear this. On top of that, they wear this also. Okay, these are the various ways of using mask. Never confine a non-symptomatic person
విత్ ఎ సిమ్టమాటిక్ పర్సన్. అంటే అర్థం ఏమిటి? ఒకరికి జ్వరము, దగ్గు, గొంతు నొప్పి ఉన్నాయి, వారి తాలూకా భార్యో, భర్తో, కొడుకో, తమ్ముడో, చెల్లెలో సిమ్టమ్స్ లేవు. ఆయనకి మట్టుకే ఈ పేషెంట్కే ఒక రూమ్ ఇవ్వాలి తప్ప పేషెంట్కి చాలా దగ్గర వాళ్ళు కదా అని వీళ్ళు కూడా ఆ రూమ్లో ఉండకూడదు. ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే వీళ్ళు కూడా ఆ కావులోకి వెళ్ళిపోతారు. చేత ఆ పని చేయవచ్చు. ఎంత ఇంటిమేట్ వాళ్ళైనా సరే ఈ వారం రోజులు 14 రోజులు దూరంగా ఉండవలసినదే. సపోజ్ వీళ్ళు కూడా పాజిటివ్ అయ్యారనుకోండి, అప్పుడు కొంచెం పెద్ద రూమ్లో 2 బెడ్స్ దూరంగా వేసుకుని ఇద్దరు షేర్ చేసుకోవచ్చు, తప్పులేదు. ఓకే, నా కేస్ డెఫినేషన్స్కి రావాలి. మీరు చూడండి, there are 3 types of cases that can occur. One is called a definitive case or definite case. Who is that? A person who had got a contact with a close contact with a COVID patient. Patient is symptomatic and patient has tested positive for RT-PCR or a rapid antigen test, also called the quick test or the spot test or simple test or a CT scan. Any one of them is adequate. So who is the patient? Patient who has got a history of contact, either he has gone out or somebody in the family have gone out and did something, and probably there is a chance of contact. And symptoms are there. What are the symptoms? All of you know by now. Dry cough, sore throat, fever, body pains, headache, loss of smell, loss of taste, little bit of phlegm. And these are the symptoms. Any one or combination of them, particularly smell and taste loss with fever and cough, are indicative. And better, immediately they have to give the test. Test turns positive. Which test? Rapid antigen test or the card test or the quick test, RAT. Second one is called RT-PCR, which takes 24 hours time but more confirmatory. And neither these tests are not able to be done or negative, still have symptoms, we do depend on the CT. This is a chest scan. Any one of them is good enough to call him a case. And to get admitted, any one of these reports is valid. Okay, how do I go about? I do a rapid test. 15 minutes, we know the result. If it is positive, no need to do this or this at that stage. Okay, because rat test positive is already confirmed case. Supposing the rat test is negative and the person is symptomatic, you have to do a RT-PCR and confirm only after the RT-PCR is negative or positive, depending on that. Then what is the action to be taken? Isolate. Isolate is different from quarantine. Isolate means he will be strict isolation, utensils separate and washroom separate, room separate, all his supplies are separate, plate, git, everything is separate. Only contact is through the phone. And supposing somebody is a little old and requires service, always you can leave at the doorstep. They can pick it up from the doorstep after you leave. Or if you have to go in, then what you do? You wear a proper mask. What is a proper mask? This one or that, this one. Or what if I wear this one? Okay, you can wear this one also if you are serving the patient. Outside the room, you don't require the N95 mask. Okay, is that clear enough? What is a definite case? Then we go to a probable case. Okay, కుటుంబంలో ఒక ఆయన గారికి దగ్గు ఇవన్నీ వచ్చాయి, ఈ కేటగిరీలో ఉన్నారు, రూమ్లో ఉన్నారు. ఇంకా పైన ఉన్న వాళ్ళు వీళ్ళకి కూడా అదే కాంటాక్ట్, సిమ్టమ్స్ ఒక ఇద్దరికి ఉన్నాయి, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, టెస్ట్ ఇవ్వలేదు, లేకపోతే నెగిటివ్ వచ్చింది. They have not done the test yet or test is negative. In such a case, what will happen? They are probable case. That is, by all probability, they are as good as or as bad as the definite case. Then what we do? Quarantine them, retest them and treat. If they are not tested earlier, you do a test. And then treat them as you treat a case. Treatment is no different between the two. But here, these people are under a different level of rigor for isolation because test is not yet positive. But I feel that probable case and definite case requires almost the same treatment but 2 different rooms. In case the test turns negative, these persons can go and mix with the remaining persons.
What is the suspect case? Suspect case also they have, this person also has contact with a COVID person, either direct or indirect, or they have got a health facility they went, or they spent in a mall, or went to a cinema, traveled in a train, public places they went, which is full of people, went to yatra and function, or any one of them, but yet not developed symptoms. Okay? And then they knew that to the group they went, some of them were positive. Okay. For example, we went to Tirupati and as a group of 10 persons. And one of our 10 persons group, after returning, says, I have got a test positive. But these people are also moving with them and they did not as it have any symptoms. They are in the category of suspect case. Test not done, test not negative. Then what to do? Immediately test and put them under quarantine. Quarantine is a word used to separate the persons who are not yet symptomatic, not yet having firm evidence of disease. Two things, they don't have either symptoms nor they are test positive. Such a person is a suspect case by virtue of the history of contact. What to do? Test and quarantine. What if the test is positive? They move into this category. What if that they become symptomatic and not tested? They move into this category. What if both? They are here. What if they have symptomatic and not test negative? They move here. Like that, you have to use this guide. This I am going to post it in the group. Classification of definite case, probable case, and suspect case. Please mute your mics. Those who have opened mics, it is not the time to open the mic. Okay? So you understand this. Now, I'm going to project you, I'm going to tell you about certain simple things of how to monitor a patient who is positive. ఎందుకంటే మైక్ ఓపెన్ చేస్తారు నేనే ముయ్యాలా వెళ్ళి ఓకే What are the things I need to monitor? I am typing. Please understand. Please see. SpO2 should be more than 94. 94 to 99 or 100 is the same. Don't compare 96 versus 98 or 94. Today it is 94, tomorrow it is 96. No increase or decrease because biological measurements are not like pole, electric pole height or a blood group. They will be always changing like a wave. Okay, these are wavy. Okay, and text color also better I give you. The color, I don't know, I don't have an option for color here. Okay, I think it is visible. Second thing is respiratory rate. Okay, should be less than 24. I told you how to count the respiratory rate. I'm showing you once again. This is the person not in the standing, laying down. Keep your hand on the, not our own abdomen. The other person not firmly press it, he will not be able to breathe. Just gently place the hand on that. And each time the person breathes, the hand moves up and down. One moment upward is one cycle. Like that, how many moments in a minute? It is important to count. Do not try to count your own respiration. It may not be correct. Then what if I am alone in the room? So if you are alone in the room, you can attempt. But when somebody comes in to serve, in addition to doing the service, ask them also to measure. Or keep a mirror a little away from you and just keep watching the mirror as the abdomen is moving up and down and count. That also can be done. Now, what is the third thing? Temperature. Greater than 101 continuously, almost for 2 days like that or 1 day. Whenever I hit the record, continuously. Not one occasional reading of more than 101. And breath less
నెస్, ఆయాసము. అది ఎలా తెలుస్తుంది? మాట్లాడుతూ ఉంటే నా పేరు నా పేరు రాచకొండ వెంకట సుబ్రహ్మణ్య నరసింహ శర్మ. విష్ణు చదవండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. రావణ జాగ్రత్త. చదవలేకుండా ఉన్నానండి. అది నాట్ ఏబుల్ టు రీడ్ ఎ పారాగ్రాఫ్, not able to speak sentences, not able to walk within the room or change their dress is evidence of breathlessness. మూడోది ఏమిటి? ఆల్టర్డ్ సెన్సోరియం. ఇది కొంచెం సివియర్ సిమ్టము, అంతవరకు వెయిట్ చేయకూడదు. సెన్సోరియం ఇవి మానిటర్ చేయవలను. ఎన్ని మార్లు చేయవలను? every 6 hours or more frequently if required. Suppose this is less than 92, then you have to do every 15 minutes, keep checking. If it is above the normal range, then you have to do every 6 hours. Something is abnormal or alarm, then you have to do. Then when to immediately run for help? Less than 94 SpO2, more than 24 respiratory rate, more than 101 temperature, or breathlessness. So you have to ask for. Within an hour or so, you have to think of having some support in the hospital with oxygen. Otherwise, what will happen? Nothing may happen, but in probability, these are warning you that something could happen, and then take care. For example, one person who has put a message, M. Jayalakshmi, my sister, my Bava's wife, she was being monitored just like him. He recovered at home, and one day she started dropping to 88, 89 in the morning. Previous night it was 92. Midnight again she said 91, and again next morning she said 89 and 88. Then immediately we asked for a cylinder locally and then connected the oxygen and asked for an oxygen ambulance, shifted her to Geetham Hospital. Padmaja madam helped in getting a bed, and then she recovered and came. Because we recognized the need for oxygen treatment or the shift of disease. What is all this? This is mild disease. Mild disease to what is moderate disease? This is moderate. Already patient has shifted to moderate disease. Okay. So in moderate disease, there is one more thing also is there. Somebody has got, done a CT. If the CT score is scored for 25, is 8 to 15 by 25. Anywhere between 8 to 15 by 25 is moderate. Less than 8 by 15, 8 by 25 is mild. More than 16 by 25 is severe. You don't have to read the entire report. The summary will be given at the end, and that should alert you. So a patient who is having moderate disease requires oxygen support, CT, and certain blood tests to see whether the storm, cytokine storm and blood changes are occurring. That means nose corona is going into lung corona, is going into the blood corona, whatever you call. So recognizing what is mild disease and treating it for 5 days or 7 days at home is fundamental. Majority of them recover there. Recognizing early change from mild to moderate is an essential component of saving one's life. Okay, the moment somebody is moderate, we feel all of us, I don't want to go to hospital. Let me be here only at home. Why don't I try some more time? That's not a correct way of understanding. Because if you have access to hospital, there the monitoring will be almost round the clock, and also the oxygen will be given, and injections will be required for moderate disease through the vein, and all can be taken care of, and CT also can be done.
So this is moderate disease and mild disease. How to isolate a patient of mild disease, I have told you. What is a suspect case, what is a probable case, what is a definite case, all those things also we have discussed. Now, what is the treatment that I need to offer? For the mild case and mild case already the treatment is with you. First line is, always people ask me what tablet I should take, what tablet I should take. I think we are too obsessed about the efficacy of the tablets. Here I tell you, in some diseases certainly yes. For example, pneumonia, giving the antibiotic regularly, very early is curative. Doing anything else, inhalation and all, they have very little role. But in a disease like corona, where we do not have a specific antiviral agent, the secondary measures are primary, and the primary drug treatment is secondary. So every one of us is preoccupied with drug treatment, whether this treatment to be taken, doxy, azithromycin, that mycin, this mycin, all sins we will acquire. That is not important. The punya of that is steam inhalation, 4 times a day, gargling, social distancing, SMS, that is S is social distancing, M is mask, and third is sanitization. And then cough etiquette, and taking cough, expectorative cough mixtures like mucolite. If somebody is having chest congestion and then feeling a little difficult in coughing, I've given you in the list that you have to use Budamate or Budesonide or Budecart, any one of these names, with a puff to be taken morning, 400 micrograms, evening 400 micrograms. Good food, lot of water, plenty of water, and then soft semi-solid diet. These are the very important measures for recovery rather than doxy, azithromycin, this mycin, not at all. We don't have a drug, tell you, remember, be honest with you, we don't have a drug to treat the virus. Then what is ivermectin? Ivermectin in certain trials has shown to be beneficial when it is used in patients in the first 5 days of treatment. Beyond that, it is useless. How much I use? Adult dose is 12 milligrams capsule once a day for 3 to 5 days. If the symptoms regress, stop at 3 days. Fever, the cough, throat pain, continue for 5 days. Beyond that, it has no value. Does it cure? No. There is no cure directly available with any drug. Okay, that is the mild treatment. Mild treatment is all the supportive measures are the primary, the drug treatment is secondary. But Budamate inhaler and mucolite are very good because in case somebody requires support, they will work. They are known to work, but not to reduce the virus, but to make you feel better and comfortable with the disease. Okay, now what will happen if one moves to moderate disease? One moves to moderate disease, then they will be treated with certain drugs. And those drugs, you just know what will be done rather than, how much it will be given, whether the doctor will, what dose he will give. And all that you leave it to the treating physician. But I'm just giving you the names for the sake of knowing what. Remdesivir is not the magic bullet, so that is not the one. Good dose of steroid. What steroid they will give, let the doctors decide. It could be methyl, what steroid? Steroid. Steroid, it could be methylprednisolone MP or dexamethasone. One of the things they will use. Okay, dexamethasone. One of them they will use, and please assent to your consent to use of good quality steroid. That is the lifesaver. That is the lifesaver. Because the disease is not not only viral, 80% of it is immune inflammation. The way in which I control immune inflammation is only by giving a good dose of steroid. Then this disease will make us have clots in the blood. And these clots can form in the lung, brain, all organs, kidneys, and endanger the life in hours. So what you have to give? Blood thinners.
We don't call blood thinners, we can even call anticoagulants. Okay. What is that? Heparin. And there is another thing called the low molecular weight heparin. Low molecular weight heparin. LMWH. Low molecular weight heparin is preferable because easy to administer, not much of monitoring issues, simple regimen, 1 or 2 injections per day depending on the patient condition. These two are the very essential legs of treatment. The third one, if remdesivir is required, the first 5 days, remdesivir can be given as 200 mg into 5 days. In some hospitals, they are using 200 first day followed by 100 into 4 days. That's okay. That's also okay. But then the international recommendation is 200 into 5. Indian hospitals are using first day 200, second onwards 100. Whatever may be the dose, remdesivir is available. Remdesivir. That is not a magic bullet, but it forms one of the legs. Most importantly, before all these things, a moderate disease person, if he requires oxygen, after the dexamethasone, we have to put oxygen support. All these medicines are intravenous, cannot be organized at home easily. So better to get admitted. Number 3. Number 4 is remdesivir. In a very unfortunate patient who is going into cytokine storm not controlled by steroid, usually controlled, 95% of people get controlled with good dose of steroid. There's another drug called the tocilizumab. These are very funny names, don't worry. Simply called Tosi you call. This is very expensive, over 1 lakh and maybe anywhere around 2 to 3 lakhs in black market. So don't go for, think about that now. That won't be required for anyone. And I tell you, either remdesivir or tocilizumab, they are not real lifesavers. They are only add-ons. Just try a losing battle. That's all. Particularly tocilizumab. Yesterday we were trying to give a tocilizumab to one of the patients. And by the time we got the drug on hand, with great difficulty, double the market price, the patient died. Okay, don't worry about that. So this is the treatment for the moderate disease. What do? I should see that I don't require them. How do I ensure? Recognize in the very early stage the mild disease. Even before that, don't become a patient. How do I ensure? Be indoors, stay home, stay safe. Don't see anybody with eye to eye in the present pandemic. No visitor, no visiting. No need for all this education. But in case you fall sick, the mild disease, confirmed case, probable case, suspected case, actions to be taken, what must be worn, what is the role of supportive treatment, what is the main treatment. Vitamin C, B complex with zinc are good. Vitamin D supplementation in case somebody is deficient or is not going outdoor earlier, maybe once in a week, you can give 60,000 units of vitamin K once in a week for 6 weeks. These are the supportive drugs. Are they curative? No. They help in the recovery. B complex, zinc, vitamin C, vitamin D, and the budamate, and also the mucolite. Please don't open the mics. Gupta ji. Okay, I have told you enough about the disease and the treatments. You don't require to know how dexamethasone acts, how anticoagulant act. I told you basically, they are all immune inflammation. Immune inflammation to control, these are the drugs. Okay, I'm stopping here. Probably, unless there is a requirement from you, we will not be continuing these sessions, medical sessions, in a one-way basis. Rather, after the prarthanas, I will be available. If you have any specific doubts, you can message me. If you have general questions, maybe 10-15 minutes, I will sit along with you and try to answer to the extent I know. Okay? So that is from tomorrow. The prarthanas will continue for an extended period of more than 15 minutes.
maybe up to 20-30 minutes also. And this soul will be available along with you for the prarthanas and to advise you in case you require something for about 10 minutes or 15 minutes. No one-to-one presentation like this. With these presentations are over, all these presentations are bundled into 11 videos including today. The playlist will be available. Watch them again and again because they could be lifesavers. Share them with friends and required persons, whoever is having corona. Not only you share my advice with you, and this is what I have. Please open your uh, mics now and individually, one by one. If you have any doubts, let us discuss. I wanted to go at a slow pace today because we have no rush of time and the agenda is only 2-3 amshas. Whereas yesterday it was not like that. We had to give us comprehensive knowledge. So we have to go through faster. ఓకే, అంచేత జాగ్రత్తగా ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకుందాం. అందరికీ సహాయంగా ఉందాము.